ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏబీసీ కంట్రోల్ అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది మనం నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 20 రోజులు 1 మంత్ అరౌండ్ నుంచి కూడా మనం యాక్టివిటీస్ ని మనం బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అనేది నగరంలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్ లో కూడా ఒక షెడ్యూల్ ప్రకారము మనం యాక్షన్ ప్లాన్ ప్రకారం మనం డాగ్స్ అనేది క్యాచ్ చేయడం జరుగుతుంది కమిషనర్ గారి ఆదేశాల ద్వారా. సో ఆ క్యాచ్ చేసిన డాగ్స్ ని కూడా మన దగ్గర తీసుకురావడం, మన దగ్గరే వాటికి ఆపరేషన్ చేపించి వ్యాక్సినేషన్ ఇప్పించి వాటికి పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇప్పించి మందులు కూడా తగిన మోతాదుల్లో వెటనరీ డాక్టర్స్ సూచనల మేరకు వాటికి అందిస్తూ మళ్ళీ తిరిగి తీసుకెళ్లి అదే వార్డులు ఎక్కడైతే మనం పట్టుకొచ్చామో అక్కడే వదిలిపెట్టడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ షెడ్యూల్ ప్రకారం ఇప్పటి వరకు కూడా మనం ఒక 70-80 కుక్కల దాకా మనం 75 కుక్కలు మనం ఇప్పటికి చేసి ఉన్నాము. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. మనం ఎక్కడైతే ఫస్ట్ ప్రయారిటీ కింద ఎక్కడైతే కంప్లైంట్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయో ఆ ఏరియాస్ ని మనం టాప్ ప్రయారిటీగా తీసుకొని ఆ ఏరియాల నుంచి మనము ఒక షెడ్యూల్ ప్రకారం కలెక్ట్ చేసుకుని క్యాచ్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అది అన్ని వార్డ్స్ ను కూడా కవర్ చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం కమిషనర్ గారి ఆదేశాల ద్వారా. సో కలెక్టర్ గారు కూడా వీటిని మానిటర్ చేస్తూ ఉన్నారు. సో నగరంలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రతి వార్డ్ లో కూడా ఈ యొక్క యాక్టివిటీని డాగ్ క్యాచింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఎండాకాలం వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఎనీ డిసీజెస్ కానీ ఏదైనా ఉన్నా కూడా అది వెటనరీ డాక్టర్స్ అక్కడ వాళ్ళ పర్యవేక్షణలో వాటి యొక్క ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.